గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి వదినా, ఇదిగో పూజా పుస్తకం. అవును మేడం, చదవండి. పూజ చేయించినోడు నువ్వే చదవచ్చు కదా. తను చదివితే నీకేంటి? అబ్బే నాకేం లేదు. చేయించిన బ్రాహ్మణుడు ఉన్నాడు కదా అని అలా అన్నాడులే బావా. బ్రాహ్మణుడు అన్నందుకు థ్యాంక్స్. బ్రహ్మజ్ఞానం ఉన్నవాణ్ణి. నీ అదృష్టం. అంటే చేసుకోబోతున్నాడు కదా, అందుకే అలా అన్నాడులే. నువ్వు చదువుతున్నా. పూర్వం శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక ముదముతో నీ పదముల నమ్మితి మూషిక వాహన ముని జనవందిత శ్రీ గణనాథ జయ గణనాథ. స్వామి, నేను ఏ పాపం ఎరుగునని నీకు తెలుసు. నన్ను కాపాడు తండ్రి. శ్రీ గణనాథ విఘ్నేశ్వర, నా కూతురు మీద పడ్డ నిందలు తొలగించు తండ్రి. వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక సార్, నేను వెళ్ళొస్తాను సార్. భోంచేసి వాళ్ళవయ్యా. అలాగే సార్. వినాయక బుద్ధి ప్రదాయక. అక్క చూసావా, బావ కనీసం ఆ ధరణిని పిలవడానికి కూడా ఇష్టపడలేదు. భవిష్యత్తు పిలిపించాడు. చాలా దూరం దూరంగా ఉంచుతున్నాడు అక్క. ఆవిడ గారు కూడా మొహం మార్చుకునే ఉంటుంది. అడ్డంగా బుక్ అయింది కదా, ఇంకేం చేస్తుంది? అవును, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తానన్నా. ఏ స్టెప్ వేస్తున్నావు? నాకేమి అడ్రస్ ఇవ్వలేదు. ఇంకా పర్ఫెక్ట్ ప్లాన్ వేయలేదు. ఒకటి రెండు ఆలోచనలు చేశాను, కానీ అంత వర్కౌట్ అయ్యేలా లేవని మానేశా. వేడిలో వేడి. మళ్ళీ బావ మూడు మార్క్ ముందే ఆవిడ మొహం ఇంకా మాడేలా చేయాలక్క. ఆలస్యం చేస్తే వేడి చల్లారుతుంది, అభిప్రాయాలు మారొచ్చు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మంచి ఐడియాలు తట్టట్లేదు. ఏదైనా ఈసారి పీట కదిలించాలక్క. అక్క, పోలీసులు మళ్ళీ వస్తున్నారు. పద శ్రావణ్, మళ్ళీ ఎందుకు వస్తున్నారో. మన కొంపు ముంచడానికో లేక దాని కొంపు ముంచడానికో. పద పద. పద. ఏంటి అస్సయ్య గారు, మళ్ళీ ఇలా వెంటనే వచ్చారే? అసలు దొంగని ఆదిత్య గారికి పట్టిద్దామని. అసలు దొంగ ఎవరు? ఆదిత్య గారికి అప్పచెప్తాను కదా, చూతురు గాని. ఆదిత్య గారు, ఆదిత్య గారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చారు? విచారణ గట్టిగా జరిపారా? అసలు సిసలైన దొంగ ఎవరో చెప్పాడా? మా పద్ధతిలో విచారం చేస్తే సార్ నోరు విప్పి నిజం కక్కాడు. మీ అనుమానం నిజమే సార్. హారం దొంగతనం చేసింది, సేటుకిచ్చి డబ్బులు తీసుకుంది ధరణి గారు కాదు. ఏదోలే పెద్దావిడ ఎందుకు ఎదురు తిరిగి అనటం అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తుంది. మనల్నే అంటుందనుకుంటే భవిష్యత్ కూడా ఎంత మాట పడితే అంత మాట అంటుంది. ముసలిదానివి, మరీ అంత కోపం ఉంటే మంచిది కాదు అన్నాను. అది కూడా తప్పేనా? చూసావాక ఎలా మాట్లాడుతుందా? ముసల్దని ఊరుకున్నాను, లేకపోతే ఎడపడ చెంపలు పగలగొట్టేదాన్ని. బావలేనప్పుడు మరీ విరుచుకుపడుతుందక్క. బావున్నా లేకపోయినా ఆవిడ అంతే శ్రావణ్. లేదక్క, నేను బాగా గమనిస్తున్నాను. ఆ ముసలిది బావలేనప్పుడు భవిష్యని బాగా టార్చర్ పెడుతుందక్క. మనసు నొచ్చుకునే మాటలు అంటుంది. అందుకేగా పాపం ఇలా ఒంటరిగా కూర్చుని ఏడ్చేది. అదే బాగున్నాడు అనుకో, అలా అన్ని మాటలు అన్నిచ్చేవాడా? ఇది ఇలా బాధపడేదా? బావతో చెప్పుకునేది కదా. బావా ఆవిడ గారిని తిట్టేవారు కదా. నిజమే శ్రావణ్ నువ్వనేది. పాపం తల్లి లేని పిల్లని కూడా చూడకుండా, కాస్తన్న దయా దాక్షిణ్యాలు జాలి లేకుండా అంతలేసి మాటలు అండవేంటి? చిన్నపిల్లలు ఆడుకోరా? అలా ఆడుకునేటప్పుడు
వాళ్ళు పడుతుంటారు, మన మీద పడుతుంటారు. దానికే అంత పంచాయతీలేంటో. నాకు తెలిసి ఆ తల్లి కూతురు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అనిపిస్తుంది అక్క. నాటకమా? ఏం నాటకం? నేను తిట్టి బాధ పెడతా, నువ్వు సర్ది చెప్పినట్టు నటించు అని. ఎందుకలా? ఎందుకంటావేంటక్క? దీని దృష్టిలో మమ్మీ మంచిదనిపించుకోవడానికి, తన మాట విని బావతో చెప్పకుండా ఉండడానికి. ఓహో, మంచి ప్లానే వేశారు. అందుకేనా ఆ ముసలి దళ రెచ్చిపోతుంది. పాపం వాళ్ళ డ్రామా దీనికేం తెలుసు? మమ్మీ ఏమో మంచిదని అనుకుంటుంది. అదే మా అక్క బతికుంటే దీన్నెవరన్నా ఒక్క మాట అంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టేదా? నేనేమన్నా అంటే నా మీద రివర్స్ అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమి చేయలేక చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తుంది. దీన్ని వాళ్ళు బాధ పెడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అయినా భవిష్యత్తు మీద ప్రేమ వాళ్ళకి ఎందుకుంటుందక్క? ఎంతైనా నీకు భవిష్యత్తుకు రక్త సంబంధం ఉంది. కానీ తను వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళేమో భవిష్య అన్న, నాకు ప్రాణం ప్రేమ అంటారు. అదంతా పై పైకాక లోపల ఎందుకుంటుంది చెప్పు? అసలు ఏ రక్త సంబంధం ఉందని? నువ్వనేది నిజం శ్రావణ్. పరాయి పిల్లలాగానే చూస్తారు. పైగా సవతి కూతురు అన్న కోపం కూడా ఉంటుంది. ఇది కరెక్ట్. భవిష్య, నువ్వింక వాళ్లతో వేగలేవురా. నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలి పిన్ని? నువ్వు చేస్తానంటే చెప్తుంది. చెప్పు పిన్ని. నాకు తిట్లు పడకుండా ఉండాలి, అందుకని నువ్వేం చెప్తే అది చేస్తాను. అయితే మీ డాడీ వచ్చాక, డాడీ నువ్వు లేనప్పుడు ఆ ముసల్ది నన్ను తిడుతుంది, కొడుతుంది, నేను భరించలేకపోతున్నాను డాడీ అని గట్టిగా చెప్పు. అంతేనా? అంతే. అలా చెప్తే డాడీ నన్నేమనరా? నిన్నెందుకంటారు బంగారు? ఎందుకు నా కూతుర్ని తిడుతున్నారు అని ఆవిడ్ని గట్టిగా మందలిస్తారు. అలా చెప్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. బావతో చెప్పి బుద్ధి వచ్చేలా చేయాలి. డాడీ రాగానే వాళ్ళంతా చూడు, మీ మమ్మీ నాటకం, ఆ ముసలావిడ నాటకం మొత్తం బయటపడుతుంది. నేను చూస్తేనే భయపడి గజగజ వణుకుపోయేలా చేయాలి. అప్పుడే నీకు ఈ బాధలు తప్పుతాయి. నువ్వు ఫ్రీగా ఆడుకోవచ్చు. అయితే ఖచ్చితంగా చెప్తా. ఆ ముసల్దాని పని పడతా. అయినా డాడీ వచ్చే వరకు ఎందుకు? ఈలోపు ఒక ఆట ఆడుకుంటా. ఎలాగో తిడుతుంది, ఇది అది కలిపి డాడీకి చెప్తా. వాళ్ళ సంగతి డాడీయే చెప్తారు. అయ్యో నా తల్లి, ఓకే. మీరు రండి, ఎలా ఆడుకుంటారో చూద్దరు గాని. వద్దులే భవిష్య, ఇప్పుడు మళ్ళీ తిడితే నువ్వే కాదు నేను కూడా బాధపడాల్సి వస్తుంది. ఏమనైతే డాడీకి చెప్తానంటున్నా కదా. పద పిన్ని, నేను చూసుకుంటాను. పద మావయ్య. అదంత ధైర్యంగా రా అంటుంది కదక్క, మనకే భయం. పద వెళ్దాం. అది వాళ్ళు బంతి ఆట ఆడుతున్నట్టుందిగా. పదక్క. ముసలి సరస్వతి, రా బయటికి రా. ధరణి, నువ్వు కూడా రా. ఏంటి బహుశా? ఏంటా అరుపు, ఏంటా పిలుపు? ఏంటే ముసలి గిసలి అంటూ పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు? బయటికి వెళ్ళి ఏమన్నా పిచ్చాకు నవ్వులు వచ్చావా? పిచ్చాకులు నమలడం కాదు, నీ పిచ్చి వదిలిస్తా.